26 మే సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 26 సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్దశి పగలు 11:17 వరకు ఉంది. అలాగే భరణి నక్షత్రం ఉదయం 7:39 వరకు ఉంది. వర్జన్ సాయంత్రం 6:50 నుంచి 8:19 వరకు ఉంది. అమృత ఘడియల తెల్లవారుజామున 3:47 నుంచి 5:17 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:22 నుంచి 1:14 వరకు, పునః 2:57 నుంచి 3:49 వరకు. విజయవాడకు సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:24. ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారం చూద్దాం. ఈ రోజున మీనంలో శని శుక్రులు, కుంభంలో రాహువు, రవి బుధ చంద్ర వృషభంలో, గురువు మిథునంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు ఆయన కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి సర్వసాధారణంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలతో మంచి జీవనం సాగించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగుతూ ఉంటాయి. చాలా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, దాటగలుగుతారు. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం వస్తుంది. బంధువర్గంతో కొంచెం ద్వేషపూరితమైనటువంటి సంభాషణలు కూడా జరిగే అవకాశం వస్తుంది. కృత్తిక ఉటపాదం వాళ్ళకి వాహనాలు నడిపే విషయంలో చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలప్పుడు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా నడుపుకుంటారు. మరి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సరి చేసుకోగలుగుతారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా, ఆనందంగా, లాభదాయకంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వాళ్ళ విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రైతులు లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతూ ఉంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు పాతవి చేసిన ఏదైనా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి అన్ని విధాల సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా లాభాలు పెరిగే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడిలో అవుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు
అన్ని కార్యక్రమాలని సజావుగా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. సింహరాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తారు. కుటుంబం ఉద్యోగం వ్యాపారం విషయాలను ఏ విధంగా ఎప్పుడు ఎట్లా నడిపితే బాగుంటుందనే విషయంలో ఒక చక్కనైనటువంటి మంచి కూలంకషమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయ పరంపరతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అందరూ సహకారం చేయడం మూలంగా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మఘా నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు శుభకార్యాల్లో కాలక్షేపం చేస్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎక్కడైనా సరే క్రమబద్ధమైనటువంటి మానసిక వ్యవస్థతో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వాళ్ళ ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీల్లోనే కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని అంశాలు బాగా నడిచే అవకాశం ఉంది. తదుపరి తులారాశి మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదమై ప్రయాణం చేస్తారు. ఈ రోజున పుణ్యకార్యాలు శుభకార్యాల నిమిత్తంగా చాలా దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది. అన్ని విషయాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంగా లాభాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనల్ని కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చికాకులు తోడయ్యే అవకాశం వస్తుంది. ఏదో బుద్ధి కుశలత ప్రదర్శించలేని పరిస్థితి, తద్వారా కొంచెం చికాకులు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అయితే ఇవాళ ఎక్కడ నష్టాలు వచ్చే అవకాశం ఉండదు. అన్ని పనులు కూడా సానుకూలంగా విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నంగా ముందుకు వెళ్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం గురువు బాగుండకపోవడం, శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా మరి వృశ్చిక రాశి వాళ్ళు సమస్యలు వచ్చినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ వాటిని అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదేమైనా వృశ్చిక రాశి వాళ్ళు ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అలాగే సంతాన విషయంలోనూ సంతానంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు అనుకూలిస్తూ ఉంటాయి. ధనురాశి ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే అంత సుఖంగా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత ఎక్కువ. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశంగా కనబడుతూ ఉంటాయి. మకర రాశి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తలు పడాలి. అందరితోనూ కూడా మిత భాషణ చేయడం మంచిది. వీలైనంత వరకు అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేసినప్పటికీ కూడా ఏదో రకమైన కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన తగు జాగ్రత్తలతో సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున బహు శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అనుకూలించే దాని గురించి జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోకూడదు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం మానసికమైన ఇబ్బందితో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ప్రస్తుతం రాహు అందులో సంచారం చేస్తున్న కారణంగా మీరు రోజు దుర్గా ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మరి ఎంత గ్రహచారం బాగున్నప్పటికీ కూడా పూర్వభద్ర నక్షత్రంలో రాహు ఉన్న కారణంగా ప్రస్తుతం ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం మానసికమైన ఒత్తిడికి, అనవసరమైన చికాకులకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. రోజు దుర్గా ఆరాధన చేయడం మంచిది. లేదా శ్రీమాత్రే నమః నామం చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. మోసపూరితమైన వాతావరణం మీ పక్కనే ఉంటుంది. అనవసరమైనటువంటి చీట్లు వాడుకోవడం కానీ, చీట్లు వేయడం కానీ, నమ్మకం లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం, మిస్గైడెన్స్ దగ్గర అయ్యే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయి. ఈ రోజున పనులు ఆలస్యం అవుతాయి కానీ విజయవంతంగా పూర్తవుతుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా మరి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి కానీ తెలివిగా అన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటూ మంచి జీవితాన్ని గడిపే ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.